అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన రేణిగుంట రోడ్లో అయితే ఒక డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకి రావడం జరిగింది. లొకేషన్ ఒకసారి చూసుకుంటే మన రేణిగుంట రోడ్లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి దగ్గరలో అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. మన రేణిగుంట రోడ్ అనేది రెసిడెన్షియల్గా అయితే చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చండి. మన నెక్సా షోరూమ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి దగ్గరలో అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ హౌస్ అయితే మనకి రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్గా కూడా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చండి. టోటల్ దీంట్లో మనకి 5 హౌసెస్ అయితే రావడం జరుగుతుంది. డూప్లెక్స్, సింగిల్ బెడ్రూమ్ అండ్ 3 రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే డూప్లెక్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఒకటైతే ఉందండి. అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే 3 రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ చూసుకుంటే టీక్ వుడ్స్ అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి సేఫ్టీ పర్పస్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఒక బెడ్రూమ్, స్పేషియస్ హాల్, కిచెన్ అండ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. పూజా రూమ్కి అయితే సపరేట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారండి. మనకి హాల్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కిచెన్ చూసుకుంటే ఆర్చ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి సపరేట్గా. కిచెన్ చూసుకున్న ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి. మోడర్న్ కిచెన్ చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి వాష్రూమ్ చూసుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. వాల్ టైల్స్ కూడా అప్ టు 7 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. WPVC డోర్స్ అయితే ఇచ్చున్నారండి.
ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్దాం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇంటీరియర్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇదైతే వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మనకి G+2 బిల్డింగ్ అండి. నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే 25,000 అయితే రెంటల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ రోడ్ చూసుకుంటే మనకి 30 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ మనకి 27 అంకణంస్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. 108 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనం సరౌండింగ్స్ చూసుకున్న అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో మంచి క్లాస్ ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ప్రైస్ చూసుకుంటే 1.2 CR అయితే చెప్తున్నారండి. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కోసం ఎవరన్నా చూస్తుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి. అరౌండ్ 25,000 వరకు రెంట్లు అనేవి వస్తాయండి ఈ హౌస్కి. మన హాల్లో చూసుకుంటే మనకి వుడ్ వర్క్ అంతా కూడా చేయించున్నారండి. మనకి కబోర్డ్స్ అంతా కూడా పెట్టించున్నారు. అయితే మనకి సింగిల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుంది. ఇది బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు. మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కిచెన్ చూసుకున్నా కొంచెం స్పేషియస్గానే ఇచ్చున్నారండి. ఇదైతే మనకి G+2 బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే మనకి షీట్ హౌస్ అయితే రావడం జరుగుతుందండి.
టోటల్గా అయితే రెంట్స్కి అయితే ఆల్రెడీ ఉన్నారండి. ఈ రూమ్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్తో అయితే రావడం జరుగుతుందండి. ఇదైతే మనకి షీట్ హౌస్ అండి. ఒక రూము మనకి కిచెన్ అండ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుందండి ప్రతి రూమ్కి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.